హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణం 13వ రోజు పారాయణం. కన్యాదాన ఫలం. జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానము, ప్రాతస్థానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. ధనము లేని పేదవాడు, గుణం చేత యోగ్యుడు అయినటువంటి బ్రాహ్మణ కుమారుడికి ఈ కార్తీక మాసంలో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా నశించిపోతాయి. తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వటుకు చేసే గాయత్రి జపం వలన దాత యొక్క పంచ మహాపాప్తకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన పుణ్యం, 100 తోటలు వేయించిన పుణ్యం, 10,000 చెరువులను తవ్వించిన పుణ్యం ఎంతైతే ఉందో ఆ పుణ్యం ఒక పేద బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానం కాదు. కార్తీక మాసంలో ఉపనయన దానం చేసిన తదుపరి వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు అయినటువంటి బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంతమైన పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన ఎందరో మునులు చెప్పి ఉన్నారు. అలాంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ధనంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలనాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదు. ఇతరుల డబ్బుతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీటి వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే దక్కుతుందని వేదవాక్కు. కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించగలిగితే మరింత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా తాను ధరించడమే కాకుండా తన యొక్క పితరులందరికీ బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. దీనికి నిదర్శనంగా ఇంకొక ఇతిహాసం చెప్తాను. సువీరుడి వృత్తాంతం. ద్వాపర యుగంలో వంగదేశంలో పరమ దుర్మార్గుడైన సువీరుడు అని రాజు ఉండేవాడు. అతనికి మహా అందగాడు అయినటువంటి భార్య ఉండేది. దైవ యోగం వలన సువీరుడు దాయాదుల చేత ఓడించబడ్డవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగితో సహా అడవిలోనికి పారిపోయాడు. కందమూలాలతో కాలం గడపసాగాడు. ఇదిలా ఉండగా అతని భార్య గర్భం దాల్చింది. నర్మదా నదీ తీరంలో రాజు నిర్మించిన పర్ణశాలలో మహారాణి ఒక అద్భుతమైన కుమార్తెను ప్రసరించింది. సర్వ సంపదలు శత్రువుల వశం కావడం వలన తాను అడవుల పాలవడం, కందమూలాలను తింటూ కాలాన్ని భారంగా గడుపుతున్న ఈ తరుణంలో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వన లేకపోవడం, దుర్భరమైన దారిద్ర్యం అనుభవించడమే పదే పదే తలుచుకుంటూ తన పూర్వజన్మ పాపాలను నిందించుకుంటూ ఎంతో కష్టం మీద ఆ ఆడపిల్లను పెంచుకోసాగారు. కాలక్రమంలో సువీరుడు కూతురు పెరిగి పెద్దదైంది. సహజ లావణ్య సౌందర్యంతో చూడముచ్చటగా అందంగా పెరిగి 8 ఏళ్లకే మనోహర సుందరిలా ఉన్న కూతురిని చూసి మోహితుడై ఆ బాలికను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా సువీరుడిని కోరాడు ఒక మునికుమారుడు. రాజు కన్యాశుల్కాన్ని కోరగా ఇవ్వడానికి కొంత వ్యవధి అడిగాడు మునికుమారుడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ మునికుమారుడు వెంటనే వెళ్ళి నర్మదా నదీ తీరంలో తపోనిష్ఠుడయ్యాడు. తత్ఫలితంగా అనూహ్యమైన ధన రాశి లభించింది. ఆ ధనాన్ని తీసుకుని వచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ ధనాన్ని చూసి సంతృప్తి చెందిన రాజు వెంటనే తన కూతురుని మునికుమారునికి ఇచ్చి కళ్యాణం జరిపించాడు. అనంతరం తన భర్తతో వెళ్ళిపోయింది ఆ బాలిక. రాజు తన భార్యతో సుఖభోగాలతో ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుడి భార్య తిరిగి గర్భవతి అయింది. ఈసారి కూడా అందమైన ఆడపిల్లను కన్నది. ఆ పిల్ల ద్వారా మరింత ధనాన్ని సంపాదించవచ్చునని భావించాడు ఆ రాజు. ఒకరోజు నర్మదా నది స్నానానికై వచ్చిన యతీశ్వరుడు అక్కడ ఉన్న పర్ణశాలను, సువీరుణ్ణి, అతని భార్యను, కుమార్తెని చూసి, ఈ అరణ్యంలో సతీ సమేతంగా ఉన్న నీవెవరివి అని అడిగాడు. యతీంద్రుడు ప్రశ్నకి సమాధానంగా, అయ్యా, నేను వంగదేశానికి రాజుని, సువీరుడిని. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడిన ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది ఇంకేమీ ఉండదని తమకు తెలిసిందే కదా. ప్రస్తుతం నేను ఆ విధంగా దుఃఖితుడైన ఈ అరణ్యంలో శరణాగతుడిగా బతుకుతున్నాను. ఈ అరణ్యంలో తొలిచూలుగా నాకొక కూతురు పుట్టింది. ఆమెనొక మునికుమారునకు విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బతుకుతున్నాను. ఈ పాప నా రెండవ కూతురు. ఈమెను కూడా విక్రయించి వచ్చిన కన్యాశుల్కంతో జీవనాన్ని గడపాలనుకుంటున్నాను అని అన్నాడు సువీరుడు.
సువీరుడు చెప్పిందంతా విని యతీంద్రుడు, ఎంత పని చేశావు రాజా, మూర్ఖత్వంతో చెప్పలేనంత పాపాన్ని మూట కట్టుకున్నావు. ఆడపిల్లని అమ్మటం వలన వచ్చిన ధనంతో జీవించేవాడు మరణానంతరం అసిపత్రం అనే నరకం పొందుతాడు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ యొక్క దేవ ఋషి పితృలందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు కర్తకు జన్మ జన్మను పుత్ర సంతానం కలగకుండా శపిస్తారు. కేవలం ఆడపిల్లలని అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. ప్రతి పాపానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది. కానీ ఆడపిల్లని అమ్ముకొని మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ ఎటువంటి ప్రాయశ్చిత్రాన్ని సూచించలేదు. కాబట్టి ఓ సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కూతురికి కన్యాదాన పూర్వకంగా కళ్యాదానంను జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీలుడైన వరునికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలో స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని అంటూ హితబోధను చేశాడు యతీశ్వరుడు. కానీ నీచబుద్ధి కలిగిన సువీరుడు యతీశ్వరుని సద్బోధనను తిరస్కరిస్తూ పుట్టినందుకు శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా, ఏదో ఒక విధంగా డబ్బును సంపాదించి సకల భోగాలను అనుభవించడమే ప్రధానము. నా పెద్ద కూతురికి తీసుకున్న కన్యాశుల్కం కంటే ఎక్కువగా ధనాన్ని ఇచ్చేవాడికి నా చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాను. నేను సుఖభోగాలను అనుభవిస్తాను. అయినా నా సొంత విషయాలు మీకెందుకు అని కసిరి కొట్టాడు. యతి మందహాసంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే సువీరుడి దురాలోచన మరో మలుపు తిరిగింది. అతడు అకాల మరణం చెంది నరకానికి చేరుకున్నాడు. సుతకీర్తి వృత్తాంతం. సువీరుడు పూర్వీకుల్లో సుతకీర్తి అనే రాజు ఉండేవాడు. సమస్త ధర్మ ప్రవర్తన శతాధిక యాగకర్త అయినటువంటి ఆ రాజు తన పుణ్య కార్యాచరణల వలన స్వర్గంలో ఇంద్రాదిల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే యముడి ఆజ్ఞానుసారంగా యమభటులు స్వర్గానికి వచ్చి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తిని పాసబద్ధుడిని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. శృతకీర్తి యముడి ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించారు యమధర్మరాజా, నేను చేసిన పాపం ఏమిటి అని అడిగాడు. శృతకీర్తి, నీవు పుణ్యాత్ముడివి, కానీ నీ వంశీయుడైన సువీరుడు కన్యను విక్రయించాడు. అతడు చేసిన మహాపాపం వలన అతని వంశానికి చెందిన మీరందరూ నరకానికి రాక తప్పదు. అయినా సరే మహాపుణ్యాత్మునివైన నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృత్యం చేసిన సువీరుడు రెండవ కుమార్తెను నర్మదా నది తీరాన కలిగిన పర్వనాశనాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా అనుగ్రహం వలన దేహివై అక్కడకు వెళ్ళి ఆ కార్తీక మాసంలో ఆ బాలికను యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదానం జరిపించు. ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితమైన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతి సమానుడవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాని కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ దాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి సువీరుడి రెండవ కూతురిని ఎవరైనా సద్బ్రాహ్మణునికి కన్యాదానం చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఆ సువీరుడు కూడా అందరూ నరకం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పాడు యముడు. యమధర్మరాజు అనుగ్రహం వలన మానవ దేహం పొందిన శృతకీర్తి వెంటనే భూలోకంలో నర్మదా నది తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుడి భార్యను, కూతురిని చూసి ఆమెకి హితవు చెప్పాడు. సువీరుడి రెండవ కూతుర్ని సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అని అంటూ ఒక బ్రాహ్మణుడికి కన్యాదానం చేశాడు. ఆ పుణ్యఫలం వలన సువీరుడు నరక బాధ నుంచి విముక్తుడై స్వర్గాన్ని చేరాడు. తర్వాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మచారులకు కన్యామూల్యమును దారపోయడం వలన వారి వారి పితామహ వర్గాల వారందరూ కూడా స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరి సుఖించారు. కనుక ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటారు అనడంలో ఏమాత్రమూ సందేహము లేదు. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థం కనీసం మాట సహాయం చేసినప్పటికీ అమితమైన పుణ్యాన్ని పొందుతారు అని అంటూ తెలిపాడు వశిష్ఠ మహర్షి. ఇంతటితో 13వ రోజు కార్తీక పురాణ పారాయణం సమాప్తం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.